ఇప్పుడు చూడండి, దేవుడు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏంటిది? ఎవరైతే నన్ను గణపరుస్తారో, అంటే మీ గౌరవాన్ని నా పైన చూపెడతారో వారిని నేను గణపరుస్తాను. ఎంతమంది ఇక కూర్చున్న వాళ్ళలో మనము దేవుని గౌరవించు వారుగా ఉన్నాము? ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఎక్సలెంట్, ఎక్సలెంట్, థ్యాంక్ గాడ్. ఎంతమంది దేవుని ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తున్నాము మన జీవితంలో? వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. చూడండి, ఇది ఎవరైతే చేస్తున్నారో వారి జీవితంలో దేవుని మహిమ కనపరచబడుతుంది. దెమ్ దట్ ఆనర్ మీ ఐ విల్ ఆనర్. నన్ను గణపరచు వారిని నేను, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని మహిమ కనపరచబడాలంటే మనం దేవుణ్ణి గణపరచాలి. ఎలా గణపరుస్తాం అనేది నెక్స్ట్ వీక్ మనం చూద్దాము. ఏ విధానంలో మనం దేవుని గణపరుస్తున్నాము అనేది మనము క్రాస్ చెక్ నెక్స్ట్ వీక్ చేసుకుందాము. ఈరోజు మాత్రం దేవుని గణపరచడము, దేవుని గణపరిచినప్పుడు ఏ విధంగా ఆయన మహిమ కనబడుతుంది, ఏ విధంగా ఆయన మహిమ మన మధ్యలో ఉదయింప చేయబడి ఆయన మహిమ ఏ విధంగా అందరూ చూడగలుగుతారు అన్న విషయాన్ని మనము ఈ రోజున చూద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఇక్కడి వరకు మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుడు ఆయనను ఎవరైతే గణపరుస్తారో వారిని గణపరుస్తాడు, హెచ్చిస్తాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సో దేవుడు నన్ను హెచ్చించాలి అని అంటే, దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే మనం ఏం చేయాలి? ఆయనను గణపరచాలి. ద మూమెంట్ యు చూస్ టు ఆనర్ గాడ్, గాడ్ విల్ షో ఫోర్త్ హిస్ గ్లోరీ అపాన్ యువర్ లైఫ్. ప్రైజ్ గాడ్. అంటే దేవుని మహిమ మన జీవితంలో కనబడుతుంది ఎప్పుడు అంటే ఆయనను గణపరిచినప్పుడు. చూడండి, చాలా సంవత్సరాల క్రితము నాకు తెలిసిన ఒక అన్న, అంటే నేను అప్పుడు కొత్తగా రక్షింపబడ్డాను, కొత్తగా దేవుని తెలుసుకుంటున్నాను, నిజంగా దేవుని వాక్య అనుభవంలోనికి వస్తూ ఉన్నాను. అయితే ఆ అన్న ఒక టెస్టిమనీ చెప్పారు. వాళ్ళ మదర్కి బాగాలేకున్నట్లయితే హాస్పిటల్కి విజిట్ చేయడానికి, ఐసీలో ఉన్నారు, వెళ్ళాము. ఐసీయూ చూసి వచ్చినాక బయట కూర్చున్నాం. చిన్న రాళ్ళు అంటే ఫుట్పాత్ లాగా ఉంటే బయట కూర్చొని ఉన్నాము. కూర్చున్నాం, మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాతో కదా అందరితో మాట్లాడుతున్నారు, కానీ ఆ మాటలు ఆ చిన్న ఏజ్లో నా మనసులో కూర్చుండిపోయాయి. సో ఆయన చెప్తా ఉన్నారు, దేవుని గణపరచాలి మనము, ఏదన్నా అన్ని పరిస్థితులు మారుతాయి, దేవుని గణపరచాలి అని చెప్తా ఉన్నారు. అయితే చెప్తూ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అన్న యూత్ డేస్లో, ఆ పాస్టర్ గారి యూత్ డేస్లో ఏం జరిగిందంట, ఒకసారి హెయిర్ కట్ సెలూన్కి వెళ్ళారట. సెలూన్ అంటే హెయిర్ కట్కి షాప్కి వెళ్ళారు. కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు యూజువల్గా కటింగ్ షాప్లో ఇప్పుడంతా మారిపోయింది, కానీ అప్పట్లో న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు అన్నీ పిచ్చి అన్నీ హెయిర్ కట్ షాప్లో, సెలూన్లో ఉంటాయి. అయితే ఆయన చూడగానే ఒక పిచ్చి మ్యాగజైన్ అక్కడ ఉంది, ఒక పిచ్చి మ్యాగజైన్, అసభ్యమైనది. సో కళ్ళు వెంటనే దాని మీదకి వెళ్ళిపోయిన తర్వాత తీసి చూద్దామని తీసుకోగానే దేవుడు చెప్పాడంట, నన్ను గణపరిస్తే నేను నిన్ను గణపరుస్తాను లోపల నుండి. సో వెంటనే ఏం చేశాడంటే, దేవుడు నిన్ను గణపరుస్తాను వదిలేశారు. ఏం చేశారు? దేవుణ్ణి గణపరచు, మర్చిపోయాడు దాని గురించి. ఆ రోజు సాయంత్రము ఆయనకు పాస్టర్ గారికి వాళ్ళ సెల్ గ్రూప్ మెంబర్, వాళ్ళ మెంబర్ అంటే తను ఎవరినైతే చూసుకుంటారో ఏరియా లీడర్ కాబట్టి, వాళ్ళ ఏరియాలో ఒక యూత్ వాళ్ళ పేరెంట్కి బాగాలేదని ఫోన్ వచ్చింది. సో వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు ఈయన. వెంటనే వెళ్ళి హాస్పిటల్లో ప్రార్థన చేసే సమయంలో ఏం చేయాలో తెలియదు, అంటే యంగేజ్ తను కూడా. అప్పుడు వెంటనే దేవుడు ఈ వాక్యం గుర్తుంది, దేవా నిన్ను గణపరిస్తే నన్ను గణపరుస్తాను, మార్నింగ్ నిన్ను గణపరచాను దేవా, నిన్ను గణపరచాను, లోకం వద్దు అనుకో, నిన్ను గణపరచాను, ఇప్పుడు నువ్వు గణపరచని చెప్పి ప్రేయర్ చేయగానే వెంటనే స్వస్థపరచబడ్డారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ఏంటి? మనం ఎప్పుడైతే దేవుని గణపరుస్తామో ఆయన మహిమ కనబడుతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, వి జస్ట్ ట్రై టు ప్లే రిలీజన్, ఏదో మతమును ఆచరించే ప్రయత్నంలో మనం ఉంటాము. దేవుని గణపరిచే విధానంలో మన ఆలోచన ఉండదు.
మనం ఎంత దేవుడు ఎంత ప్రార్థన, ఎంత బైబిల్ పట్టుకున్నా మనం చేసే క్రియలన్నీ కూడా దేని ఇన్ఫ్లుయెన్స్ మీద ఉంటాయి? చాలాసార్లు లోకపు ఇన్ఫ్లుయెన్స్ మీదనే ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ యువర్ యాక్ట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద వరల్డ్, యు ఆర్ నాట్ ఆనరింగ్ గాడ్. మీ క్రియలు, మీ ఆలోచనలు, మీ పద్ధతులు లోక విధానంగా ఉంటే అది దేవుణ్ణి గణపరిచినట్టు కాదు. ఇప్పుడు దేవుని కనపరచకున్నట్లయితే దేవుని మహిమ ఏ విధంగా మన జీవితంలో కనబడుతుంది? దేవుని మహిమ కనబడ్డప్పుడే కదా మనము ఉన్నత స్థితికి మన జీవితంలో వెళ్ళగలుగుతాము. ఎంతమందికి అర్థమవుతుందని నేను మాట్లాడుతున్నది? మనందరికీ గొప్ప స్థితి కావాలి, మనందరికీ క్షేమస్థితి కావాలి. కానీ దేవుడు అంటే ఎంత గౌరవిస్తున్నాము, దేవుని ఎంత ఘనపరుస్తున్నాము. చూడండి, ఈ మాట యాక్చువల్గా ఫర్ దెమ్ దట్ ఆనర్ మీ ఐ విల్ ఆనర్. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అనేది ఎవరితో అంటున్నారు? యాజకులతో. అంటే ఏంటి? రోజు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళి ఆ ఆరాధనలు నడిపించే వారితో చెప్తున్నారు, దేవుడు మీరు చేస్తున్నారు అన్నీ, మీరు అన్నీ చేస్తున్నారు, కానీ అందులో గౌరవం లేదు. నన్ను గణపరిచేలాగా చేయట్లా. ఏంటని? నన్ను గణపరిచేలాగా చేయట్లా. ఇదే మాట యేసయ్య ఒక దగ్గర అన్నట్టు తెలుసా అండి? ఒక్కసారి మనం వెళ్దాం, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయంకి వెళ్దాం. చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఈ సంవత్సరం మొదలుకొని, ఈ రోజు మొదలుకొని మనము ఎల్లవేళలా దేవుని గణపరచు వారిగా మనం ఉండాలి. దేవుడు అదే కోరుతున్నాడు. ఎందుకంటే దాని ద్వారానే ఆయన మన జీవితంలో ఆయన మహిమను కనపరచువాడుగా ఉన్నాడు. కాబట్టి మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము. మీరందరూ అక్కడ ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ప్రైజ్ గాడ్. మీరే నాకంటే ఫాస్ట్గా వచ్చేసారు, వెరీ గుడ్. 8వ వచనం చదువుదాం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అబ్బా, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఈ ప్రజలు, వీళ్ళున్నారే, ఈ ప్రజలు ఏం చేస్తారంట? తమ పెదవులతో, తన పెదవులతో, ఓ దేవుడంటే గౌరవం, దేవుడంటే ప్రేమ, అయ్యో దేవుడంటే భక్తి. దేంతో అంటున్నారు? పెదవులతో. కానీ వాళ్ళ హృదయం మాత్రము దేవునికి దూరముగా ఉన్నది. నేను అనలేదండి ఈ మాట, ఇది పాస్టర్ సిమియోన్ మాట కాదు, యేసయ్య స్వయాన చెప్పిన మాట. అర్థం? ఈ ప్రజలు వేషధారులు అనుభూతి కాదు అంటే మనకు బాధ అనిపిస్తుంది కదండి. అంటే ఈ ప్రజలు ఉన్నారే, ఏం చేస్తున్నారట? పెదవులతో నీట్. మన బయటికి ఎంత నైస్గా మాట్లాడుతున్నారండి, లోపల మాత్రం అట్లా. దేవా నువ్వంటే గౌరవం, దేవా నువ్వంటే భక్తి, దేవా నువ్వంటే ఓ చాలా నిన్ను గణపరుస్తాను, నీకే నా జీవితము అని అంటారు. కానీ లోపల మాత్రము ఫీల్ అవ్వరు. ఇక దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఎప్పుడైతే నిజంగా మనం గణపరుస్తామో అది మన హృదయంలో నుండి వస్తుంది. మనమందరము చాలాసార్లు చాలామందిని మనం ఎన్కౌంటర్ అవుతున్న వాళ్ళమే. మనం ఎవరైనా కలిసినప్పుడు నిజంగా వారు మనల్ని పలకరిస్తున్నారా, పైనుండి పలకరిస్తున్నారా, ఎంతమందికి అర్థమవుతుందండి? హృదయంలో నుండి గౌరవిస్తున్నారా, బయట నుండి యాక్షన్ చేస్తున్నారా, ఎంతమందికి అర్థమవుతుందండి? మనకే అర్థమవుతుంది, దేవునికి అర్థమవుతా? అవునండి, మనకే అంటే హృదయ రహస్యాలు తెలియని మనకే ఒక వ్యక్తి ప్రవర్తనలో నిజంగా గౌరవిస్తున్నారా, నిజంగా మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఉట్టిగా ఏమంటారు ఈ వైజాగ్ లాంగ్వేజ్లో కమ్మేస్తున్నారా, మనకే భజన చేస్తున్నారా, డబ్బా కొడుతున్నారా, మనకే అర్థమవుతాయి. దేవునికి అర్థమవుతుందండి? దేవునికి అర్థమవుతా? దేవుడు అంటున్నాడు, నీ హృదయము దూరంగా ఉన్నది, మీ హృదయము దూరంగా ఉన్నది. ఇప్పుడు దేవుని మహిమ ఎంతమంది జీవితంలో కనపరచబడాలని ఆశతో ఉన్నారు? అయితే ఈరోజు మొదలుకొని దేవుని హృదయపూర్వకంగా మనము గణపరచు వారిగా ఉండాలి. God's glory will be revealed in the lives of people who choose to honor Him at every step. ఎవరైతే వారి జీవితంలో ప్రతి అడుగులో దేవుని గణపరచడానికి ఎన్నుకుంటారో వారి జీవితంలో దేవుని మహిమ కనపరచబడుతుందండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున మళ్ళీ ఒక్కసారి అడుగుతాను, ఎంతమందికి తెలుసు
యేసయ్య అద్భుతాలు చేస్తాడని నమ్ముతామండి మనం అందరం. స్వస్థతలు చేస్తాడని ఎంతమంది తెలుసా అండి? వెరీ గుడ్. యేసయ్య మన స్థితిగతులు మార్చి మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడని ఎంతమంది తెలుసు, నమ్ముతారు? ఇది మీ జీవితంలో నిజంగా తెలిసినది జరగాలి అని అంటే ఆయనకు చెందాల్సిన గౌరవము, ఆయనకు చెందాల్సిన ఘనత మనం ఆయనకి ఇవ్వాలి. నేను కూర్చొని చాలాసార్లు నేను ఈ విషయాన్ని నా జీవితంలో చాలాసార్లు నేను ధ్యానిస్తాను, క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాను. తెలియకుండానే మనం చాలాసార్లు దేవుణ్ణి అగౌరవపరుస్తాం. వి డిజానర్ గాడ్. తెలియకుండానే మనకు తెలియకుండానే వి చూస్ టు డిజానర్ గాడ్. అయితే దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ ఆనర్ మీ ఐ విల్ ఆనర్ యూ, ఐ విల్ టేక్ యూ టు ద హైయెస్ట్ ర్యాంక్స్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంతమంది తెలుసు దావీదు దేవుని ఘనపరచాడు కాబట్టి ఆయనను గొలియాతు ముందు తీసుకెళ్ళి నిలబెట్టాడు. అర్థమైందండి? ఆయన చిన్న బాలుడే. గొలియాతు ముందు వెళ్ళడానికి ఎందుకంటే ఉన్న కొద్ది గొర్రెలు దాంట్లో దేవుని ఘనపరుస్తూ దేవుని స్తుతిస్తూ వాటిని జాగ్రత్తగా చూసుకున్నాడు కాబట్టి దేవుడు గొప్ప అవకాశాన్ని ఆయనకిచ్చాడు. ఇచ్చిన అవకాశంలో ఆయన మహిమను కనపరిచాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దావీదు నిజంగా దేవుని ఘనపరచుకున్నట్లయితే గొలియాతు ముందు దేవుడు దావీదును ఘనపరిచేవాడు కాదు. ఎందుకంటే ఆయన వాక్యంలో ఆయన ముందుగానే ఏం చెప్పాడు? ఎవరైతే నన్ను ఘనపరుస్తారో వాళ్ళు నేను ఘనపరుస్తాను. ఇప్పుడు గొలియాతు ముందు, ఫిలిస్తీన్ల ముందు, ఇశ్రాయేల్ సైన్యం ముందు దావీదు చిన్న కుర్రాడు. ఆయనను దేవుడు ఎందుకు ఘనపరిచాడు? ఎందుకంటే సీక్రెట్ లైఫ్లో దావీదు దేవుని ఘనపరిచాడు కాబట్టి. అర్థమవుతుందా అండి? సో ఎప్పుడైతే నేను దేవుని ఘనపరుస్తానో దేవుడు నాకు గొప్ప అవకాశాలు ఇచ్చి ఆ అవకాశం మధ్యలో నన్ను ఆయన మహిమార్థమై ఘనపరుస్తాడు, ఆయన మహిమను చూపెడతాడు. ఎంతమందికి అర్థమవుతుందండి నేను మాట్లాడుతున్నది? ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో మనము యోసేపు జీవితంలో కూడా చూస్తాము. యోసేపు ఏంటి, ఆ పోతిఫర్ భార్య తన మీద నిందేస్తే తనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి పాపం చేయడానికి. కానీ ఆయన ఏమంటాడు? నేను హౌ కెన్ ఐ సిన్ అగేన్స్ట్ మై గాడ్? దేవునికి విరోధంగా ఏ విధంగా నేను నడుచుకుంటాను? దేవునికి అగౌరవం తెచ్చే పని నేను ఎట్లా చేస్తాను? నేను చేయలేను. అందుకొరకు ఆయన అంత ఉన్నత స్థితికి వెళ్ళాడు. వాక్యం చెప్తుంది, నన్ను ఘనపరచు వారిని. దేవుని ఘనపరచడము పబ్లిక్ కంటే ప్రైవేట్లో చేయాల్సింది ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలాసార్లు మనము పబ్లిక్లో అందరూ హోలీయే. ఈరోజు నేను వైట్ షర్ట్ వేసుకోలేదు, పర్లేదు, నేను వైట్ షర్ట్ వేసుకొని ఇట్లా ఇంకా అందరూ హోలీయే, అందరం. యువర్ ట్రూ ఆనరింగ్ గాడ్ ఈజ్ రివీల్డ్ ఇన్ యువర్ ప్రైవేట్ లైఫ్. మీ వ్యక్తిగత జీవితంలో నిజంగా దేవుని ఘనపరుస్తున్నారా లేదా తెలుస్తుంది. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి? సో ఎప్పుడైతే నేను నా వ్యక్తిగత జీవితంలో దేవుని ఘనపరుస్తానో దేవుడు నా జీవితాన్ని ఘనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, చాలాసార్లు దేవుడు నా జీవితంలో స్వస్థత కలిగిస్తే బాగుండు అని ఎవరైనా ఆలోచిస్తున్నారండి? మనం ప్రార్థన, నేను ఎవరితో మాట్లాడుతున్నా? సంఘంతో మాట్లాడుతున్నాను. అంటే మనం ప్రార్థనలు చేస్తున్నాము, దేవుని నమ్ముతున్నాము, రోజు బైబిల్ చదువుతున్నాము, సహవాసంలో ఉన్నాము, మనతో మాట్లాడుతున్నాను అందరితోనే. నిజంగా దేవుని స్వస్థత చూడాలని ఎంతమంది కోరుతున్నారు మీ శరీరంలో? కానీ దేవుని విడుదల మీ జీవితంలో చూడాలని ఎంతమంది కోరుతున్నారు? అయితే ఒక్కసారి ఇది మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా విందాం. 16వ వచనం చదువుదాం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పెట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగములనెల్లా స్వస్థపరిచెను. అందువలన ఆయన మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఆమేన్. చూడండి, సాయంకాలం అయినప్పుడు ఏం తీసుకొచ్చారంట? ఆ గ్రామంలో, అంటే ఈ యాక్చువల్గా పేతురు ఇంటికి వెళ్ళాడు. ఎవరు? యేసయ్య. ఎవరింటికి వెళ్ళాడండి?
పేతురు ఇంటికి వెళ్ళారు. పేతురు ఇన్వైట్ చేశారనమాట. హీ వాజ్ హోస్టింగ్ జీసస్. ఏసే మా ఇంటికి రండి. ఇంటికి వెళ్ళిన ఏం జరిగింది? పేతురు వాళ్ళ అత్తగారు తను జ్వరంతో అనారోగ్యంతో ఉన్నదన్నమాట తను. అయితే ఏసే వెంటనే తన చేయి ముట్టగా తను స్వస్థపరచబడి తను అక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచర్య అంటే వండి పెట్టి అన్నీ చేశారనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సాయంకాలం అయినప్పుడు ఏం జరిగింది? ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ, రోగులను, అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చారట. ఏమనండి? ఆ ప్రాంతంలో ఉన్న అనారోగులను, రోగముతో ఉన్న వారిని, దయ్యము పట్టిన వాళ్ళందరినీ తీసుకొస్తే ఏం జరిగింది అప్పుడు అక్కడ? యేసయ్య వాళ్ళందరినీ స్వస్థపరిచాడట. వావ్! అంటే చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసయ్య ఎంతమందిని స్వస్థపరిచాడు? ఒక్కరిని. యేసయ్య ఎంతమంది? ఇద్దరిని. 10 మందిని, అందరిని. అంటే ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో అంతమందిని యేసయ్య ఏం చేశారండి? ఎంతమంది దురాత్మలతో పీడింపబడుతున్నారో అంతమందిని యేసయ్య విడుదల కలిగించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంతమంది సమస్యలతో వచ్చారో వాళ్ళందరికీ యేసయ్య ఆ సమస్యల నుండి పరిష్కారమును దయచేశాడు. ఒక్కరు కూడా తప్పిపోలా. ఇప్పుడు అదే యేసయ్య ఏం జరిగిందో చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంకి వెళ్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 54 నుండి 57 చదువుదాం. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానము, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కదా? ఇతని తల్లి పేరు మరియా కదా? యాకోబు, యోసేపు, సియోను, యూదా అను వారి ఇతని సోదరులు కారా? ఇతని సోదరి మనలందరూ మనతోనే ఉన్నారు కదా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చిందని చెప్పుకొని ఆయన విషయమై అద్భుతపడిరి. చాలండి, అభ్యంతరపడిరి. దే వర్ ఒఫెండెడ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. యేసయ్య ఇప్పుడు అన్ని గ్రామాల్లో పరిచర్య చేస్తూ 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 ఎక్కడికి వచ్చాడు? ఆయన సొంత గ్రామంకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? ఆయన సొంత ఇంటికి, సొంత ఊరికి వచ్చాడు. అంటే నజరేతు పట్టణాన, అంటే నజరేతు పట్టణంలో యేసయ్య ఉండేవాడు కదా వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడికి వచ్చారనమాట. ఇప్పుడు నజరేతు పట్టణానికి వచ్చినప్పుడు ఏంటి, అందరూ వచ్చి వింటున్నారు. అబ్బా, ఏం మాట్లాడుతున్నాడు, ఎంత జ్ఞానం అండి, భలే చెప్తున్నాడే, వాక్యంలో నుంచి భలే పాయింట్ తీస్తున్నాడే. యూజువల్గా అంటారు కదా, అబ్బా ఏం పాయింట్లు తీశారండి అంటారు కదా, భలే పాయింట్లు చెప్పారండి. వీళ్ళు కూడా అనుకున్నారు, భలే ఇంత జ్ఞానం ఎక్కడ నుంచి? ఈయన ఏసే కదా, వీళ్ళ తల్లి మరియనే కదా, వీళ్ళ నాన్న లేట్ జోసెఫ్ కదా. అంటే అప్పటికి వాళ్ళ నాన్నగారు ప్రభునాథ్ నిద్రించారు కాబట్టి లేట్ జోసెఫే కదా, వీళ్ళు వడ్రంగి వాళ్ళు కదా, వీళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళ సిస్టర్స్ని మనం రోజు చూస్తాను, వాళ్ళతో ఆడుకున్నాం, వాళ్ళతో పిక్నిక్ వెళ్ళాం, వాళ్ళతో మనం ఇది చేసాం. ఆ యేసే కదా. ఈయన ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాడు, ఇన్ని అద్భుతాలు చేస్తా, ఎట్లా జరుగుతుంది ఈయనకు అని యేసేని చూసి విస్మయం ఉంది, అభ్యంతరపడ్డారట. అయితే ఇప్పుడు యేసే చెప్తున్న మాట చూడండి, 57వ వచనం. అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటున తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాదని వారితో చెప్పాను. ఆమేన్. చూడండి, ఇక్కడ ఎ ప్రాఫిట్ ఈజ్ నాట్ వితౌట్ ఆనర్ ఇన్ హిజ్ ఓన్ టౌన్. అంటే చూడండి, యేసయ్య వాళ్ళ ఊరిలో ఆయనకు ఘనత లేదు కాబట్టి, ఆయనను గౌరవించలేదు కాబట్టి, ఆయనకు తగిన గౌరవం అందలేదు కాబట్టి 58వ వచనం చదువుదాం. అండ్ హీ డిడ్ నాట్ మెనీ మైటీ వర్క్స్ దేర్ బికాస్ ఆఫ్ దే అన్బిలీఫ్. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చూడండి, ఇంతకుముందు మనం చూస్తే ఏం జరిగింది? పేతురు ఇంటి దగ్గర అందరూ, అదే యేసయ్య ఎక్కడైతే ఆయన గౌరవం లేదో అక్కడ ఏమైనా అద్భుతం జరిగిందా అండి? ఎక్కడైనా జరిగిందా అండి? ఇప్పుడు మీ జీవితంలో అద్భుతం జరుగుతుందా లేదా అనేది చెప్తుంది ఎంత దేవుని గౌరవిస్తున్నారు అని.
నేను చెప్పే మాట కాదు, బైబిల్లో ఉన్న మాట. బైబిల్లో ఉన్న మాట చూడండి. ఎక్కడైతే యేసయ్య గణపరచబడతాడో, ఎక్కడైతే యేసయ్య గౌరవించబడతాడో అక్కడ ఆయన మహిమ విడుదలవుతుంది, అక్కడ ఆయన మహిమ కనపరచబడుతుంది, అక్కడ ఆయన నామంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో మన వ్యక్తిగత జీవితంలో గొప్ప కార్యాలు కావాలంటే, కుటుంబంగా మన కుటుంబంలో గొప్ప కార్యాలు కావాలంటే, సంఘముగా మన సంఘంలో గొప్ప కార్యాలు కావాలి అని అంటే మనం అందరం ఏం చేయాలండి? ఎవరిని గౌరవించాలి? ఎవరిని గణపరచాలి? యేసయ్యను. అట్మోస్ట్ రెస్పెక్ట్. ఏంటండి? అట్మోస్ట్ రెస్పెక్ట్, ఉన్నతమైన గౌరవము, ఘనత. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కడైతే యేసయ్య గణపరచబడుతున్నాడో అక్కడ ఆయన మహిమ విడుదలవుతుంది. ఇక్కడ యేసయ్య అదే చెప్తా ఉన్నారు. ఏమంటున్నారండి? ఒక ప్రవక్త ఆయన గ్రామంలో గణపరచబడలేదు. ఎ ప్రాఫిట్ ఈజ్ నాట్ వితౌట్ ఆనర్ సేవ్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ అండ్ ఇన్ హిజ్ ఓన్ హౌస్. ఆయన సొంత ఇంట్లో, ఆయన సొంత గ్రామంలో, పట్టణంలో, దేశంలో ఆయనకు గౌరవం లేదు. సో యేసయ్యకు అక్కడ గౌరవం దొరకలేదు కాబట్టి, ఘనత దొరకలేదు కాబట్టి ఏం జరిగింది? దేవుని మహిమ కనబడలేకుండా పోయింది. ఇది ఒక్కసారి మనసులో ఉంచుకొని మనము లూకా సువార్త 5వ అధ్యాయంకి వెళ్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం. మీరు అందరూ అక్కడ ఉంటే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఒకనాడు ఆయన బోధించుచుండగా, ఒక నిమిషం అందరూ లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదవండమ్మా. 17. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదా దేశంలో ప్రతి గ్రామం నుండి యెరూషలేములో నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇక చూడండి, యేసయ్య ఏ ఇంట్లోకి వెళ్ళినా, ఏ మీటింగ్లో కూర్చున్నా, ఏ ఏ ఏ రూమ్లో కూర్చున్నా ఏం జరిగిందంట? ఇక్కడ ఈ సంఘటనలో చెప్పబడుతుంది, ఇదే అన్ని చోట్ల జరిగింది. అక్కడ ఏముందంట? ప్రభువు శక్తి స్వస్థపరచున్నదిగా, విడుదల కలిగించినదిగా. ప్రభువు శక్తి అంటే ఏంటిది? ఆయన మహిమ, ద పవర్ ఆఫ్ గాడ్, ద ఎక్సలెన్స్ ఆఫ్ గాడ్, ద పర్ఫెక్ట్నెస్ ఆఫ్ గాడ్. మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం కదండి, అవునండి? దేవుని చూడండి, ఎక్కడైతే యేసయ్య ఉన్నాడో అక్కడ ఏం నింపబడింది? ఆయన మహిమ నింపబడింది. ఆయన మహిమలో స్వస్థతలు జరిగి ఉన్నాయి. సో ఇప్పుడు స్వస్థతలు ఆయన మహిమ ద్వారా జరగడానికి ఏది కారణంగా ఉంది? ఎక్కడైతే ఆయనను గణపరుస్తున్నారో అక్కడ దేవుని మహిమ విడుదలై కార్యములు జరిగాయి. ఈ రోజున మనము దేవుని గౌరవించే వాళ్ళమైతే, దేవుని గణపరచే వాళ్ళమైతే ఏం జరుగుతుంది? వెన్ వీ ఆనర్ గాడ్, that honor brings glory in our lives or will manifest glory in our lives. Hallelujah. చూడండి, మనం ఎప్పుడైతే యేసయ్యను గణపరుస్తామో మన జీవితం ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన శరీరం ద్వారా, మనకు సంబంధించిన ప్రతి ఒక్క దాని ద్వారా ఎప్పుడైతే యేసయ్యను మనము గణపరుస్తామో ఏం జరుగుతుందండి? ఆయన అద్భుత కార్యం, ఆయన మహిమ కనపరచబడుతుంది.